wishing a very, very happy Sankranti, the Social Post. Social Post audience ki wish you a very happy Sankranti. Sankranti శుభాకాంక్షలు. తెలుగిళ్ళన్నీ కూడా కలకలాడాలని కోరుకుంటున్నాను. నేను ప్రేమ సంఖ్యలు సినిమా మొదటి షూటింగ్ వెళ్తున్నప్పుడు ఊటీలో వైఆర్ బామలు వగలబారు మడతలు షూటింగ్ జరుగుతుంటే కృష్ణ గారు రామారావు గారు అమ్మ ఫస్ట్ బ్లెస్సింగ్ ఆయనతో తీయించింది రామారావుతో. మే ద ఫెయిల్యూర్స్ బీ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ టు యూ అన్నాడు ఆయన. అది బహుశా వెరీ ఎమోషనల్. నా లైఫ్లో చూసిన ఫెయిల్యూర్స్ సక్సెస్లో బహుశా చాలామంది చూసుంటారు, ఇలా వెళ్తుంది గ్రాఫ్. కానీ ఆ యొక్క ఆశీర్వాదాల బలం నేను లైఫ్లో మర్చిపోలేను. ఈ సినిమాలో బాలకృష్ణ ఫోన్ చేసి నువ్వు వేషం వేయాలి అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. బిఏ సుబ్బారావు గారు వేషం, ఆయన్ని తీసుకొచ్చినటువంటి వేషం అన్నప్పుడు చాలా ఇంకా సంతోషపడ్డాను. తర్వాత ఆ స్టేషన్లో ఆయన వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకురావడం అనేది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అంటే అంతటి మహనీయుడిని ఒక్క సెకండు నిజంగా ఆ ఋషి దాంట్లో చెప్పినట్టు ఆయన దైవస్వరూపుడు, దైవం తీసుకొచ్చింది మళ్ళీ ఆయన మన దగ్గరికి. లేకపోతే ఒక మహానటుడు మహానాయకుడు వెళ్ళిపోయేవాడు ఊరికి. ఆ సన్నివేశాలు చేస్తుంటే నిజంగా నేను చాలా థ్రిల్ అయిపోయాను. నా లైఫ్లో ఇంతకంటే బహుశా బయోపిక్ నేను చేయడం కాదు, అసలు రాదేమో తెలుగు చరిత్రలో, తెలుగు వాడి చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాలకృష్ణకి నాకు థ్యాంక్స్. తర్వాత క్రిష్ గారు ఆయన ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు మొత్తం కథ చెప్పాడు. కథ చెప్పి నా క్యారెక్టర్ చెప్పాను ఇది 1 మైల్ రాయి కదండి, 100 మైల్ రాయిళ్ళు ఈ సినిమా మన తెలుగు తెరపైన చాలా అద్భుతం. దీంతో మీరు అద్భుతంగా మీ కెరియర్ ఇంకా ముందుకెళ్ళిపోతుందని. క్రిష్ గారు ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుంచి లెజెండరీ డైరెక్టర్ అయ్యాడు ఆయన. హార్టీ కంగ్రాచులేషన్ క్రిష్ గారు, లెజెండరీ డైరెక్టర్ అయ్యారు మీరు. రామారావు గారి యొక్క చరిత్ర తీయడం అంత సులువు కాదు. అంత అందంగా, అంత ఫాస్ట్గా, అంత వేగంగా, అంత బ్యూటిఫుల్గా మీరు ఈ సినిమాని తీయడం, అసలు ఆ ఎమోషన్తో బయటకు వచ్చాం థియేటర్ నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తర్వాత బాలకృష్ణ గారిని నేను ఫస్ట్ మేమిద్దరం కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు విజయకృష్ణ మా థియేటర్లో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు ఆయన. బహుశా అన్నదమ్ముల అనుబంధం అనుకుంటా. చాలా ముద్దుగా ఉండేవాడు. ఇద్దరం అప్పుడు ఫస్ట్ టైం కలుసుకున్నాం. మళ్ళీ ఈ వరదలప్పుడు వచ్చినప్పుడు కృష్ణ గారు ఉండి 25,000 రూపాయలు నేను డొనేట్ చేశాను. అప్పుడు చాలా హయ్యెస్ట్ డొనేషన్ అది, రెండో సినిమా. అప్పుడు కృష్ణ గారు చెప్పారు నేను 10,000 ఇస్తాను, 25,000 అనౌన్స్ చేయండి, బ్యాంకులో 10,000 ఉంటాయి. రామారావు గారు కాళ్ళకు మొక్కి నేను బహుశా నా ప్రజాసేవలో మొదటి అడుగు అదేనేమో, రామారావు గారి ద్వారా, కృష్ణ గారి ద్వారా. మేమిద్దరం హైదరాబాద్ వచ్చినప్పుడు బాలకృష్ణ, నువ్వు, నరేష్ ఒక జీప్ వెళ్ళి మీరు జోలి పట్టండి అన్నాడు రామారావు గారు. ఇవన్నీ కూడా నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. తర్వాత బాలకృష్ణ గురించి పర్టికులర్గా నేను మాట్లాడా. బాలయ్య బాబు, నేను ముద్దుగా పిలుచుకున్నటువంటి బాలయ్య బాబు అదే చెప్పాను. నేను అంత ముద్దుగా అక్కడ చూశాను. తర్వాత కలిసి పయనించాం, మంచి మిత్రులం మేము. చాలామందికి తెలీదు, నేనంటే చాలా ఇష్టం, బాలయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఈ యొక్క పయనంలో బాలకృష్ణ గారిని ఒక గొప్ప స్టార్గా, అంచెలంచెలుగా ఎదుగుతున్న గొప్ప నటుడుగా, ఒక మాస్ హీరోగా, ఎవరు ఇలాంటి వేషాలు ఆయనకంటూ ఆయన ఒక బాణీ క్రియేట్ చేసుకుని రామారావు గారిలా చేశాడు ఆయన. చాలా చూశాను. కానీ బాలయ్య బాబు, ఈ సినిమాతో నువ్వు కూడా మహానటుడు అయ్యావు నిజంగా. హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.